నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నీ కుమార్ దామెరా. హెడ్లైన్ చూద్దాం. పాలిసెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రారంభమైన కౌన్సిలింగ్. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియ. ఆంజనేయ స్వామివారి జెండా మహోత్సవాన్ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వారి విధుల్లో నిర్వహించుకోవాలి. నిర్వాహకులను ఆదేశించిన DSP రాజగోపాల్ రెడ్డి. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. పూజలో విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. పాలిసెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నేటి నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమైంది. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియ నేటి నుండి కోవిడ్ నిబంధనలతో ప్రారంభమైంది. ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పాలిసెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 1 నుండి 6,000 ర్యాంకు వరకు నేడు కౌన్సిలింగ్ జరుగుతుందని, జిల్లాలో నెల్లూరు, గూడూరు 2వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ జరుగుతుందని, ST విద్యార్థులకు నెల్లూరు పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే కౌన్సిలింగ్ జరుగుతుందని, స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు విజయవాడలో కౌన్సిలింగ్ జరుగుతుందని తెలిపారు. కౌన్సిలింగ్కు వచ్చే విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని, ఈ నెల 18వ తేదీ నుండి క్లాసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. పాలిసెట్ 2021 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలైంది. మన జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ గూడూరు మరియు ప్రభుత్వ పాలిటెక్నిక్ నెల్లూరులో కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. మొదటి రోజు 1 నుంచి 6,000 ర్యాంకుల వరకు విద్యార్థులు కౌన్సిలింగ్కి వస్తూ ఉన్నారు. స్పెషల్ కేటగిరీ విద్యార్థులు అంటే స్పోర్ట్స్, NCC, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇటువంటి విద్యార్థులందరికీ రాష్ట్రంలో విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్లో మాత్రమే కౌన్సిలింగ్ ఏర్పాట్లు చేశారు. ST విద్యార్థులందరూ ప్రభుత్వ పాలిటెక్నిక్ నెల్లూరుకు వెళ్లాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు గూడూరులో కూడా కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు విద్యార్థులు స్పందన చాలా బాగుంది. అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్ యూజ్ చేస్తూ కౌన్సిలింగ్కి హాజరవుతూ ఉన్నారు. వీళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాము. క్యాస్ట్ వెరిఫికేషన్ కోసం సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి SC మరియు BC వెల్ఫేర్ ఆఫీసర్స్ వచ్చి ఉన్నారు. మరియు వీళ్ళందరికీ కావాల్సిన వసతులని ఏర్పాటు చేశాము. ఇప్పుడు పాలిసెట్ 2021 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలైంది. మన జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ గూడూరు మరియు ప్రభుత్వ పాలిటెక్నిక్ నెల్లూరులో కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. మొదటి రోజు 1 నుంచి 6,000 ర్యాంకుల వరకు విద్యార్థులు కౌన్సిలింగ్కి వస్తూ ఉన్నారు. స్పెషల్ కేటగిరీ విద్యార్థులు అంటే స్పోర్ట్స్, NCC, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇటువంటి విద్యార్థులందరికీ రాష్ట్రంలో విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్లో మాత్రమే కౌన్సిలింగ్ ఏర్పాట్లు చేశారు. ST విద్యార్థులందరూ ప్రభుత్వ పాలిటెక్నిక్ నెల్లూరుకు వెళ్లాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు గూడూరులో కూడా కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు విద్యార్థులు స్పందన చాలా బాగుంది. అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్ యూజ్ చేస్తూ కౌన్సిలింగ్కి హాజరవుతూ ఉన్నారు. వీళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాము. క్యాస్ట్ వెరిఫికేషన్ కోసం సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి SC మరియు BC వెల్ఫేర్ ఆఫీసర్స్ వచ్చి ఉన్నారు.
మరియు వీళ్ళందరికీ కావాల్సిన వసతులని ఏర్పాటు చేశాము. ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలవుతుంది. వాళ్ళకి కాలేజీలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకి నచ్చిన కాలేజీల్లో నచ్చిన కోర్సుల్ని ఎంపిక చేసుకునేటట్టుగా ఆప్షన్స్ను కూడా మన స్టాఫే సహాయం చేసి వాళ్ళకి ఆప్షన్స్ ఎంటర్ చేస్తూ ఉన్నారు. ఈ కౌన్సిలింగ్ 6వ తారీఖు దాకా జరుగుతుంది. 8వ తారీఖున ఆప్షన్స్ ఆఖరి తేదీ. 11వ తారీఖున వీళ్ళకి ఏ కోర్సులో సీట్ అలాట్మెంట్ జరిగిందో ఆ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. 18వ తారీఖు నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ నెల 6వ తేదీ గూడూరు పట్టణంలో జరగనున్న ఆంజనేయ స్వామివారి జెండా మహోత్సవాన్ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వారి వీధులలో నిర్వహించుకోవాలని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి నిర్వాహకులను ఆదేశించారు. గూడూరు పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పట్టణంలోని ఆంజనేయ స్వామి వారి జెండా పండుగ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పలు సూచనలు తెలియజేశారు. డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరాకు ముందు వచ్చే మహాలయ అమావాస్య నాడు గూడూరు పట్టణంలో నిర్వహించిన ఆంజనేయ స్వామి వారి జెండా మహోత్సవం ఈ నెల 6వ తేదీన జరుగుతుందని, కోవిడ్ కారణంగా గ్రామోత్సవానికి అనుమతి లేదని, ఇతర గ్రామాల ప్రజలు ఎవరు ఉత్సవానికి రావద్దని, ఎటువంటి డీజే తీన్మార్ కేరళ బ్యాండ్లను ఏర్పాటు చేయవద్దని నిర్వాహకులకు తెలియజేశామని తెలిపారు. గత సంవత్సరం లాగానే వారి వీధులలో ఆంజనేయ స్వామి వారిని తిప్పుకొని స్వామివారికి జరగవలసిన పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించుకోవాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐ నాగేశ్వరమ్మ, ఎస్ఐలు పవన్ కుమార్, తిరుపతయ్య, రోజా, లత తదితరులు పాల్గొన్నారు. చెప్పినట్టు ఉంటారు. ఎక్కడే కానీ దాదాపు సంవత్సరం 2 నెలల కాలంలో ఎక్కడే కానీ చట్టానికి వ్యతిరేకంగా కానీ రూల్స్ వ్యతిరేకంగా కానీ అది వాళ్ళు ఒప్పుకుంటారు. ఆర్గనైజర్ గుర్తింపు ఇది ఒప్పుకుంటే ఎందుకంటే నేను చెప్పేది రండి. ఇప్పుడు 6వ తేదీ దసరా స్టార్ట్ అవుతుంది. ఆనవాయితీగా గూడూరు పట్టణంలో ఈ దసరా రోజు ఈ ఆంజనేయ స్వామి జెండా పండుగనండి, ఆంజనేయ స్వామి పటం ఊరేగింపు కార్యక్రమం అండి. అది ఈసారి కూడా లాస్ట్ టైం చేసినట్టే కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా చేసుకోవాల్సిందిగా మేము ఈ ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం అయితే ఏ విధంగా చేశారో అంటే ఈ ఉత్సవ పటాలు ఏవైతే ఉన్నాయో జెండాలు పెట్టుకొని అవి చేతుల మీద తీసుకొని ఎవరి వీధులలో వాళ్ళు తిప్పేసి తర్వాత అవి మరీ ఒక చోట పెట్టేసి దేవునికి ఏవైతే పూజా కైంకర్యాలు దొరుకుతాయో అవన్నీ జరిపించవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళు అందుకు ఒప్పుకున్నారు. గతంలో జరిగినట్లు పెద్ద పెద్ద డప్పులు కానీ వాద్య డీజే సౌండ్స్ కానీ డీజే పరికరాలు కానీ లేకపోతే తెనాలి కేరళ నుంచి వచ్చే వాయిద్య బృందాలు కానీ చాలా వరకు ఏవైతే ఉన్నాయో ఘనంగా చేసి ఒక భూమి జన సమీకరణ జరిగే కార్యక్రమాలు ఏంటంటే అన్ని ఈసారి కూడా వద్దని చెప్పడం జరిగింది. కమిటీ సభ్యులు కూడా అందుకు అంగీకరించారు. కాబట్టి ఎవరి వీధులలో వాళ్ళు పోయిన సంవత్సరం జరిగిన మీదనే కోవిడ్ నిబంధనలు ముఖ్యంగా కోవిడ్ నిబంధనలను అనుసరించి 5 మంది ఒక 10 మందితో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరి విధులలో వాళ్ళ యొక్క ఆంజనేయ స్వామి చిత్రపటాలను విత్ జెండాతో కలిపి ఊరేగించుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మాకు సహకరిస్తారని చేస్తున్నారు. దరిదాపు 200 మందితో మేము బందోబస్తు చేస్తున్నాం. నేను ఒక 4 సిఐలు, ఒక 10 మంది ఎస్ఐలు, ఒక 200 మంది స్టాఫ్ ఉంటారు. మేము ప్రతి వీధికి బందోబస్తు చేస్తూ ఉన్నాం. దయచేసి బయటి వారు ఎవరు కూడా రాకుండా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎవరి వీధులలో వాళ్ళే చిన్న వీధులు గూడూరు పట్టణము జనసమ్మర్దం అయిపోతే కోవిడ్ నిబంధనలు మనం పాటించడం కష్టమవుతుంది. కాబట్టి బయటి వారు ఎవరు కూడా టీవీలలో అటు ఇటు వస్తాయి, అవి చూసుకొని.
చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లు పొంగించి మొక్కలను తీర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జలజీవన్ మిషన్తో దేశవ్యాప్తంగా 1.25 లక్షల గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు అందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ 2 ఏళ్లలో 5 కోట్ల ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చినట్టు తెలిపారు. గృహాలకు నీటి సరఫరా విషయంలో గత 7 దశాబ్దాల్లో సాధించిన కంటే కేవలం ఈ 2 ఏళ్లలో సాధించిందే అధికమని ఉద్ఘాటించారు. మోదీ శనివారం ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, తమిళనాడు, మణిపూర్ రాష్ట్రాలకు చెందిన గ్రామ పంచాయతీలు, గ్రామీణ నీటి సరఫరా అలాగే పారిశుద్ధ్య కమిటీల సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. జలజీవన్ మిషన్ అమలు తీరుపై చర్చించారు. కమిటీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జలజీవన్ మిషన్ యాప్ను మోదీ ప్రారంభించారు. రాష్ట్రీయ జలజీవన్ కోష్కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం కింద గ్రామాలు, ప్రభుత్వ స్కూలు, అంగన్వాడీ కేంద్రాలకు కుళాయి ద్వారా నీటిని సరఫరా చేయడానికి ఎవరైనా విరాళాలు అందజేయవచ్చన్నారు. तीर्थग्राम योजना के तहत गांव में दंगे फिसाद के बदले में सौहार्द को प्रोत्साहन देना, ई ग्राम और ब्रॉडबैंड से सभी ग्राम पंचायतों की कनेक्टिविटी, ऐसे अनेक प्रयासों से गांव और गांव की व्यवस्थाओं को राज्य के विकास का मुख्य आधार बनाया गया. बीते 2 दशकों में गुजरात को ऐसी योजनाओं के लिए, विशेषकर पानी के क्षेत्र में बेहतरीन काम करने के लिए राष्ट्रीय भी శ్రీ కృష్ణ సాయి హాస్పిటల్ డాక్టర్ బికే ప్రసాద్ ఎంబీబీఎస్ డిఎన్బి మెడిసిన్ ఎఫ్డిఎం డయాబెటాలజీ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ పి కౌసల్య ఎంబీబీఎస్ డిఎన్బి అనస్థీషియా క్రిటికల్ కేర్ ఎఫ్ఐఏ సిటిఏ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా హాస్పిటల్ రోడ్ నందు అందరికీ అందుబాటులో అతి తక్కువ ఫీజులతో అత్యాధునికమైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించుటకు నూతనంగా ప్రారంభించబడింది. శ్రీ కృష్ణ సాయి హాస్పిటల్ డాక్టర్ బికే ప్రసాద్ ప్రతిష్టాత్మకమైన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ పుట్టపర్తిలో జనరల్ మెడిసిన్ విభాగం నందు అపార అనుభవం గడించి ఖమ్మం కోవిడ్ హాస్పిటల్లో అత్యాధునికమైన వైద్య సేవలు అందించి చెన్నై యూనివర్సిటీలో షుగర్ వ్యాధిపై ఫెలోషిప్ చేసి అత్యంత అనుభవం గడించి ఇప్పుడు మనందరి కోసం శ్రీ కృష్ణ సాయి హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. వారి ద్వారా జ్వరం, దగ్గు, ఆస్తమా, నెమ్ము, టీబీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, గుండె నొప్పి, పక్షవాతం, ఫిట్స్, తలనొప్పి, నరాల బలహీనత, థైరాయిడ్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి విష జ్వరాలు, తేలుకాటు, పాముకాటు, పాయిజన్ కేసులు మొదలగు వాటికి ప్రత్యేక వైద్యం చేయబడును. డాక్టర్ కౌసల్య గారు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబై నందు క్రిటికల్ కేర్ విభాగంలో విశేష అనుభవం గడించి ఖమ్మం మమతా మెడికల్ కాలేజీలో అనస్థీషియా డిపార్ట్మెంట్ లో సేవలందించి ఇప్పుడు మన గూడూరు ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించడానికి శ్రీ కృష్ణ సాయి హాస్పిటల్లో వచ్చి ఉన్నారు. వీరు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు సిపాప్, బైపాప్ వంటి పరికరాలతో అత్యాధునికమైన వైద్యం చేయగలరు. మా ప్రత్యేకతలు అత్యాధునికమైన ఐసీయూ, మల్టీ పారామీటర్స్, ఈసీజీ, ల్యాబ్
సౌకర్యం కలదు. వైద్య సేవలు అందించబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. శ్రీ కృష్ణ సాయి హాస్పిటల్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, హాస్పిటల్ రోడ్, గూడూరు. ఫోన్స్ 720-7323-137 మరియు 9908323137. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు శ్రమదానం పేరుతో సినీ నటుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ స్టంట్ చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కె కన్నబాబు విమర్శించారు. గాంధీ జయంతి రోజున గాడ్సేలా మాట్లాడారని మండిపడ్డారు. రాజమండ్రిలో రోడ్డుపై 1 నిమిషం 8 సెకండ్ల పాటు పారపట్టి ఫోటోలు, వీడియోలు చిత్రీకరణ తర్వాత నోటికి పని చెప్పడం డ్రామా అని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ తరహా శ్రమదానం ఆయన ఒక్కరే చేయగలరు అంటూ వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు. గోతులు పూడ్చే వంకతో కులాల్ని రెచ్చగొట్టడమే మీ పనా? గోతులు పూడుస్తున్నారా లేక గోతులు తీస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కోపాన్ని దాచుకోవాలనే చెప్పే నీవు ఎప్పుడైనా దానిని పాటించావా అంటూ చీవాట్లు పెట్టారు. 2014 నుంచి 2019 వరకు రోడ్ల పనులు చేయని టీడీపీ ప్రభుత్వాన్ని అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. టీడీపీ సర్కారు 5 ఏళ్ల రోడ్లను పట్టించుకోలేదని, గత 2 ఏళ్లుగా విస్తృత వర్షాల వల్ల రోడ్లు పాడయ్యాయని చెప్పారు. వర్షాకాలం ముగియగానే 2200 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే పనులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న తరుణంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూచనల మేరకు పవన్ కళ్యాణ్ శ్రమదానం డ్రామాకు దిగారని మండిపడ్డారు. మహాత్మా గాంధీ ఏం చెప్పాడు? ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, స్వరాజ్యాన్ని ఏ విధంగా తెచ్చుకున్నామో దాన్ని అనుసరించాలని ఆయన జీవితం ఒక బోధన. కానీ ఈరోజు చూస్తే చాలా చిత్రంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చూశారు. వైసీపీ మీద యుద్ధం ప్రకటిస్తున్నారని కూడా ఆయన సగర్వంగా ప్రకటించారు. ఏ సైజు యుద్ధం కావాలో కూడా మమ్మల్ని తేల్చుకోమన్నాడు ఆయన. యుద్ధానికి సైజులు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ ఏ సైజు యుద్ధం కావాలో కూడా మమ్మల్ని తేల్చుకోమని చెప్పి ఆయన మాట్లాడారు. నిజంగా దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాజకీయ పార్టీ యుద్ధం ప్రకటించిందని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పేదరికం మీద యుద్ధం ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థని బాగు చేయడం మీద, సమస్యలు పరిష్కరించడం కోసం యుద్ధాన్ని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ మించి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఎన్ని యుద్ధాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. దేనికోసం మీరు యుద్ధం ప్రకటించారు? కోవిడ్ వంటి కష్టకాలంలో నేరుగా ప్రజల అకౌంట్లో 1,00,000 కోట్ల రూపాయలు ధనాన్ని వారికి అకౌంట్లో వేసినందుకు యుద్ధం ప్రకటించారా? ఈ రాష్ట్రంలో పేదలు బాగుండాలి, వారి కడుపు నింపాలి, వారు ఆరోగ్యంగా ఉంటేనే, వారి కడుపు నింపితేనే మిగతా వ్యవహారాలన్నీ చక్కబడతాయని ఆలోచించి ఆయన ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పిల్లలు ఒక ధనికుడి పిల్లలతో సమానంగా, ఒక స్తోమత కలిగిన కుటుంబంలో పిల్లలు ఏ విధంగా చదువుకుంటారో అలాగా ప్రతి ఒక్క విద్యార్థిని, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలోని విద్యార్థిని బడికి పంపించి చదివించాలి, నాణ్యమైన భోజనం పెట్టాలి, బడికి వెళ్ళినందుకు ఆర్థిక సహాయం చేయాలి, అమ్మఒడి కార్యక్రమం కింద ఇంగ్లీష్ మీడియం బోధించాలి, ఈ గ్లోబల్ పోటీలో తట్టుకునే విధంగా సిద్ధం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల కంటున్నందుకు, ఆ విధంగా పనిచేస్తున్నందుకు మీరు యుద్ధం ప్రకటించారా? ప్రభుత్వ వైద్యశాలను బాగు చేయాలి, ఆసుపత్రులు బాగు చేసి కార్పొరేట్కి ధీటుగా తయారు చేసి ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని తపన పడుతున్నందుకు ఆయన మీద మీరు యుద్ధం ప్రకటించారా? దేనికోసం ప్రకటించారు? అసలు యుద్ధం మీరు కొత్తగా ప్రకటించడం ఏంటి? 2009లో ఆనాడే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మీదే మీరు ఎలాంటి మాటలు మాట్లాడారో, ఎంత అనుచితమైన భాష మాట్లాడారో మేము చూసాం. 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా రాజకీయాన్ని నడిపిన మీ యుద్ధం ఏంటో చూసాం. 2019లో తెలుగుదేశం పార్టీకి చెట్టుచాటు నుంచి సాయం చేసిన విధంగా మీరు చేసిన యుద్ధం ఏంటో చూసాం.
ఇవాళ ఒక పార్టీకి అధినేతగా ఉండి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమే కాక దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ వచ్చే ఎన్నికల్లో ప్యాకేజీని పెంచుకునేందుకు పవన్ కళ్యాణ్ను ఇప్పటి నుంచే తాపత్రయం పడుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ R&B అతిథి గృహంలో శనివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ఇక పవన్ జిల్లాలో వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. దేశానికి అహింస సత్యం మార్గాలను చూపించిన గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రిల పుట్టినరోజు నాడు పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం వచ్చి ప్రజలను రెచ్చగొట్టి ఒక అసాంఘిక శక్తిగా యుద్ధ వాతావరణం తీసుకువచ్చి మాట్లాడటం చాలా సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఆయన తీరును ఏ ఒక్కరూ హర్షించారని ప్రజలు తిప్పికొడతారని మంత్రి అన్నారు. ఒక సీజనల్ రాజకీయ నాయకుడిగా ఉంటున్న పవన్కు రోడ్లు ఎప్పుడు వేస్తారో తెలియదని ఎద్దేవా చేశారు. శ్రమదానం అంటే పవన్ దృష్టిలో క్లాప్, కెమెరా, యాక్షన్, 1 నిమిషం పాటు పార పట్టుకొని ఫోటోలు దిగడం, ఆ తర్వాత ప్రజలను రెచ్చగొట్టడమేనని చెల్లుపోయిన వేణు అన్నారు. ఇక రాజకీయాల్లో పుష్కర కాలం పనిచేసిన ఎమ్మెల్యే కాలేదన్న బాధ పవన్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అయితే వర్షాకాలంలో ఎక్కడ రోడ్లు వేయరన్న విషయం కూడా జనసేనానికి తెలియకపోవటం శోచనీయమని మంత్రి అన్నారు. ఇక ఇప్పటికే ప్రభుత్వం ఇందుకు 2200 కోట్లు కేటాయించిందన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. ఇక త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిసే రోడ్డుపై శ్రమదానం చేశారన్నారు. ఇక ఇటువంటి చిల్లర మనస్తత్వం కేవలం చంద్రబాబు, ఎల్లో మీడియా, పవన్కు మాత్రమే ఉందన్న విషయం రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ గుర్తించారని మంత్రి వేణు వ్యాఖ్యానించారు. పుట్టినరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు. గాంధీ జయంతి నాడు తూర్పుగోదావరి జిల్లాలో భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించినటువంటి మహాత్ముడు శాంతి అనేటువంటి ఒక ఆయుధాన్ని, అహింస అనేటువంటి ఆయుధాన్ని ప్రపంచానికి అందించారు. మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా గాంధీజీ పట్ల అంత గౌరవం. ఈరోజు భారతీయులందరూ కూడా అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర ఫలాలకి ఆయన చూపిన మార్గం అహింస, సత్యము, ఈ మార్గాలు. ఇవాళ దురదృష్టం ఏమిటంటే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి అహింసని ఆయుధంగా అందించినటువంటి మహాత్ముడి పుట్టినరోజున వారు ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి అనేటువంటి ఒక మాటలను వారు వాడారు. ఏ స్థాయిలో యుద్ధం కావాలో తేల్చుకోండి అని. ప్రజాస్వామ్యంలో యుద్ధాలు దేనికండి పవన్ కళ్యాణ్ గారు? ప్రజలు వారికి కావలసినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల పట్ల బాధ్యతగా పనిచేస్తూ ఉంటాయి. ఈ అవసరాలు అనేటువంటిది నిరంతరమైనటువంటి ప్రక్రియ. మీరు ఈరోజు గాంధీ జయంతి నాడు యుద్ధ వాతావరణంలో ప్రజల్ని తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేశారో, ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా దీన్ని హర్షించరు. మీరు ఈరోజు కార్యక్రమం తీసుకున్నారు, ఏమిటి? రోడ్లకి శ్రమదానం చేస్తాను. శ్రమదానం అనేటువంటి పదం ఎలా చేయకూడదో, శ్రమదానం అంటే దానికి ఒక ప్రక్రియ ఉంది, అది ఎలా చేయకూడదో ఇవాళ మిమ్మల్ని మీరు చేసినటువంటి కార్యక్రమం చూస్తే ప్రజలకు అర్థమవుతుంది. శ్రమదానం ఎలా చేయకూడదో పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన శ్రమదానం ఎలా ఉంది? కేవలం క్లాప్, కెమెరా, యాక్షన్ అంతే. 1 నిమిషం పార పట్టుకున్నాడు, తర్వాత నోటికి పని చెప్పారు. పారకు పని చెప్పలేదు ఆయన, నోటికి పని చెప్పి నోటి ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ఒక పనిని ఆయన చేసిన విధానం చూసినప్పుడు వారి ఆలోచన ఎలా ఉంది? గాంధీ జయంతి నాడు ఎన్నుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సిఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శివం దూబే 42 బంతుల్లో 64 పరుగులు, నాటౌట్, 4 ఫోర్లు, 4 సిక్సర్లు సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్ 14 పరుగులతో సహకరించాడు. అంతకుముందు జైస్వాల్ 21 బంతుల్లోనే 50 పరుగులతో రాజస్థాన్ ఇన్నింగ్స్కు మంచి పునాది వేశాడు.
శ్యామ్సాన్ 28, లూయిస్ 27 పరుగులు చేశారు. సిఎస్కే బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు, కేఎం ఆసిఫ్ 1 వికెట్ తీశారు. సిఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం దిశగా సాగుతుంది. ప్రస్తుతం 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. జైష్పాల్, లూయిస్ వెనుదిరిగిన తర్వాత శాంసన్తో కలిసి శివన్ దూబే ఇన్నింగ్స్ను నడిపిస్తున్నాడు. దూబే 48, శాంసన్ 26 పరుగులతో ఆడుతున్నారు. రాజస్థాన్ విజయానికి 34 పరుగుల దూరంలో ఉంది. నాగచైతన్యను పెళ్లాడాక సమంత తన సోషల్ మీడియా ఐడిని సమంత అక్కినేనిగా మార్చారు. అయితే 2 నెలల క్రితం ఒక్క ఫేస్బుక్ తప్ప ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఎస్గా మార్చడంతో చై శామ్ విడిపోవాలనుకుంటున్నారనే చర్చలు మొదలయ్యాయి. టాలీవుడ్ క్యూట్ కపుల్ అనిపించుకున్న నాగచైతన్య, సమంత విడిపోనున్నారనే వార్త కొన్ని నెలలుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. మరో 3 రోజుల్లో ఈ దంపతులు 5వ వివాహ వార్షికోత్సవం 2017 అక్టోబర్ 6న హిందూ సంప్రదాయం, 7న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చై శామ్ వివాహం గోవాలో జరిగింది. అయితే అడుగు పెట్టనున్న తరుణంలో శనివారం తాము విడిపోతున్న విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేశారు. ట్విట్టర్ ద్వారా నాగచైతన్య, ఇన్స్టాగ్రామ్ వేదికగా సమంత ఒకే పోస్టును షేర్ చేశారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల భారీ మల్టీ స్టారర్ చిత్రం RRR. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. అయితే డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్ అలాగే ఆలియా భట్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ బిగ్ బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. అయితే ఇప్పటికీ ఎన్నోసార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుండటంతో RRR రిలీజ్ డేట్పై సస్పెన్స్ నెలకొంది. ప్రేక్షకులంతా ఈ మూవీ విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా డైరెక్టర్ రాజమౌళి ఈ సస్పెన్స్కు తెరదింపాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియాల కొత్త లుక్ను పరిచయం చేస్తూ RRR విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాడు. వచ్చే ఏడాది 2022 జనవరి 7వ తేదీన మూవీ విడుదల చేయబోతున్నట్టు ట్విట్టర్లో వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్ చూద్దాం. పాలిసెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రారంభమైన కౌన్సిలింగ్. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియ. ఆంజనేయ స్వామివారి జెండా మహోత్సవాన్ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వారి విధుల్లో నిర్వహించుకోవాలి. నిర్వాహకులను ఆదేశించిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. పూజలో విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఇది ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ కోసం చూస్తున్నాండి. నమస్తే.